ఈరోజు ఒక మంచి కథ విందామా? ఒకసారి ఇరాన్ రాజుకి బీర్బల్ని చూడాలని అనిపిస్తుంది. ఒకసారి తమ దేశం సందర్శించమని ఇరాన్ రాజు బీర్బల్కి సందేశం పంపిస్తాడు. మరో 2 నెలల్లో ఇరాన్కి వస్తానని బీర్బల్ కూడా వర్తమానం పంపిస్తాడు. బీర్బల్ వచ్చే సమయానికి ఇరాన్ రాజు అచ్చం తనలాగే దుస్తులు, టోపీలు పెట్టించి మరో 5గురిని తనతో పాటు సింహాసనంపై కూర్చుండబెట్టుకుని బీర్బల్ తెలివితేటలకు పరీక్ష పెట్టాలి అని అనుకుంటాడు ఇరాన్ రాజు. 2 నెలల తర్వాత బీర్బల్ రానే వస్తాడు. రాజభటులు బీర్బల్ని సాదరంగా రాజసభకు తీసుకుని వెళ్తారు. బీర్బల్ని చూద్దామని వచ్చిన ప్రజలతో ఆ రోజు సభ అంతా కిక్కిరిసిపోతుంది. సభలో అడుగుపెట్టగానే అక్కడున్న 6గురు రాజుల్ని చూసి బీర్బల్ ఆశ్చర్యపోతాడు. ఆ 6గురు రాజులు కూర్చుని ఉండటం చూసి తనకు పరీక్ష పెట్టడానికే ఈ ఏర్పాటు చేశాడు ఇరాన్ రాజు అని అనుకుంటాడు. ఒక్క నిమిషం ఆ 6గురు రాజులను చూసిన తర్వాత సరాసరి అసలు రాజు దగ్గరికి వెళ్ళి అభివాదం చేస్తాడు బీర్బల్. దీనితో ఇరాన్ రాజు ఆశ్చర్యపోతాడు. ఇంతమందిలో నేనే రాజునని మీరెలా తెలుసుకున్నారు అని ఆశ్చర్యంగా అడుగుతాడు బీర్బల్ని. ఏముంది మహారాజా, మీరు తిన్నగా నా వైపే చూస్తూ ఉంటే ఈ నకిలీ రాజులు మిమ్మల్నే చూస్తున్నారు అని అంటాడు బీర్బల్. ఇంత నిశిత పరిశీలన ఉంది కాబట్టి మీరు మహామేధావి, మిమ్మల్ని కలవటం మా అదృష్టం అని ఇరాన్ రాజు బీర్బల్ని కౌగిలించుకుంటాడు. సభలో ఉన్న ప్రజలందరూ బీర్బల్ తెలివితేటలకి జోహార్లు అర్పిస్తారు.